అవునా, ఒక్క నిమిషం. క్లియరా? అలాగే వస్తుందా? క్లియరా? బ్రేక్ అవుతుందా? నౌ చెక్ వన్స్. ఎస్, ఓకే. సో అయిపోయాయి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ. ఎప్పుడు క్యాంపస్లో ఎప్పుడు ఉంటారు మరి? అందరు ఆన్లైన్లో ఉన్నారు. క్యాంపస్లో ఎప్పుడు ఉంటారు? టుమారో. మిగతా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేశారు? జరేషరాణి, పల్లవి, గుల్మయి. సో వీలైనంత తొందరగా వచ్చేసేయండి. అనవసరంగా మీరు మరి అడ్జస్ట్ అవ్వడానికి టైం చాలా వేస్ట్ అవుతుంది మీకు తెలియకుండానే. ఎవరైనా ప్లాన్ చేస్తారా ఏంటి జనవరి 26 తర్వాత ఒకేసారి వద్దామని చెప్పేసి? అలాంటి ఆలోచనలు ఏమి లేవు కదా. సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేసేయండి. మీరు ఈ రోజుకి రావాల్సింది. మీకే తర్వాత టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. మరి అదే అలాగే అవుతుందా? ఓకే ఓకే. సో మార్జినల్ కాస్టింగ్ స్టార్ట్ చేశాం కదా. సో నాకు తెలుసు అప్పుడే మీరు మర్చిపోయింటారు ఈ గ్యాప్లో బీఈపీ అంటే ఏంటి, ఎంవైఎస్ అంటే ఏంటి అనేది. సో దాన్ని ఒకసారి డిస్కస్ చేసి ఫర్దర్గా మూవ్ ఆన్ అవుదాం. సో స్టేట్మెంట్ ఏంటి? సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్. సో మనకు ఇది మార్జినల్ కాస్టింగ్లో పార్ట్ 1. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, సిఏ వాళ్ళకైనా సరే సిఎంఏ వాళ్ళకైనా సరే పార్ట్ 1 పార్ట్ 2 2 టాపిక్స్ ఉంటాయి మార్జినల్ కాస్టింగ్లో. ఫర్ సిఎంఏ గ్రూప్ 1లో అయితే మీకు ఉన్నది మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1. గ్రూప్ 2లో మీకు మెయిన్గా ఉన్నది మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2, కానీ పార్ట్ 1 క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. పార్ట్ 1 క్వశ్చన్స్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. సో కాబట్టి పార్ట్ 1 ఇంకొకసారి డిస్కస్ చేసుకుని మనం పార్ట్ 2కి వెళ్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ క్లియర్ పాయింట్. సిఏ వాళ్ళకి పార్ట్ 1 పార్ట్ 2 అనే కాన్సెప్ట్ కన్నా అన్ని కంబైన్డ్గా చదవడం బెటర్. రెండు మిక్స్ అయ్యి వస్తాయి వాళ్ళకి. బట్ ఎక్కువ పోర్షన్ అంతా పార్ట్ 1 మీదే ఉంటుంది సిఏ వాళ్ళకి కూడా. పార్ట్ 2 మీద కాస్త తక్కువగానే ఉంటుంది. మెయిన్ పోర్షన్ అంతా పార్ట్ 1 మీద ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎలా వస్తుంది స్టేట్మెంట్ మనకు? టోటల్ సేల్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. వేరియబుల్ కాస్ట్ మీన్స్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. దీన్ని లెస్ చేస్తే మనకు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ వస్తుంది. అంటే సేల్స్ ప్రైస్ నుంచి వేరియబుల్ కాస్ట్ని లెస్ చేస్తే మనకు వచ్చేది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ని ఎప్పుడు టోటల్గానే లెస్ చేస్తాం, ఓవరాల్గా ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం డిఫైన్ చేస్తాం? ఫస్ట్ ఒక ఫార్ములాని డిఫైన్ చేస్తాం. ఎలా? ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ నుంచి మనము వేరియబుల్ కాస్ట్ని యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ని రిమూవ్ చేస్తే సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే సేల్స్ వాల్యూ నుంచి వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని లెస్ చేస్తే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇంకా మంది కన్ఫ్యూజ్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఇంకా క్లియర్గా వస్తుంది. సేల్స్ ఈక్వల్ టు
సెల్లింగ్ ప్రైస్ అంటే సేల్ వాల్యూ మైనస్ కాస్ట్. నార్మల్గా సేల్స్ నుంచి కాస్ట్ని లెస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. మరి కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం మనము. కాస్ట్ని 2 పార్ట్స్గా ఎలా డివైడ్ చేయొచ్చు? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ సేల్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్ వాల్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇదే మనం ఇక్కడ రాసింది. సో సేమ్ ఫార్ములానే రాసాం. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇంకా ఎలాబరేట్ చేస్తే ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ అంటే సేల్ వాల్యూ ఫార్ములా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ ఎన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇదే మెయిన్ ఫార్ములా అని చెప్పాము. ఇంకా మార్జినల్ కాస్టింగ్ మొత్తం మీద దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా. ఇది ఫస్ట్ ఫార్ములా. దాని తర్వాత రిమైనింగ్ ఫార్ములాస్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ మన రిమైనింగ్ ఫార్ములాస్ వచ్చేసి బీఈపీ ఫస్ట్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో, నథింగ్ బట్ పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, నథింగ్ బట్ మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ సేల్స్తో ఎంత ప్రపోర్షన్ ఉంది అని చెప్పే పర్సంటేజ్. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100%. దిస్ ఇస్ కాల్డ్ పీవీ రేషియో. సో ఇప్పుడు మనం మెయిన్గా ఇంట్రొడ్యూస్ చేయాల్సింది బీఈపీ యూనిట్స్, బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, పాయింట్ వేర్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ కాంట్రిబ్యూషన్ విల్ బి ఈక్వల్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్, దెర్ విల్ బి నో ప్రాఫిట్ ఆర్ నో లాస్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? సింపుల్గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం, మనం ఇంకర్ అయిన అమౌంట్ మొత్తం రికవర్ అవ్వాలి. సో రికవరీ అవ్వాలి అంటే డెఫినెట్గా ప్రాఫిట్ ఏమవ్వాలి అంటే ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో అంత అమౌంట్ రికవర్ అవ్వాలి, నథింగ్ బట్ ప్రాఫిట్ జీరో అవ్వాలి. ప్రాఫిట్ జీరో అవ్వాలంటే డెఫినెట్గా ఈ 2 ఐటమ్స్ అన్నది సేమ్ ఉండాలి. నథింగ్ బట్ అట్ బీఈపీ డెఫినెట్లీ కాంట్రిబ్యూషన్ షుడ్ బి ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. దాని మీనింగ్ ఏంటి? మనం అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్కి ఈక్వల్ అయితే మాత్రమే బ్రేక్ ఈవెన్ వచ్చింది అంటాం. సో కాంట్రిబ్యూషన్తో కంపేర్ చేస్తున్నామంటే ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ని లెస్ చేసేసి ఉంటాం మనం. ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ని లెస్ చేసిన తర్వాతే కాంట్రిబ్యూషన్ వస్తుంది. దాని మీనింగ్ కాంట్రిబ్యూషన్లో ఆల్రెడీ వేరియబుల్ కాస్ట్ రికవర్ అయిపోయింది. ఇప్పుడు మీకు వచ్చిన కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని మాత్రం రికవర్ చేస్తే చాలు. సో ఎగ్జాక్ట్గా ఈక్వల్ టు ఫిక్స్డ్ ఎగ్జాక్ట్ ఈక్వల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందో అంత రికవర్ చేస్తే ఇట్ ఈస్ సెట్ టు బి బ్రేక్ ఈవెన్ పాయింట్. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా తక్కువ రికవర్ చేశారనుకోండి, ఇట్ ఈస్ సెట్ టు బి లాస్. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ రికవర్ చేశారనుకోండి, ఇట్ ఈస్ సెట్ టు బి ప్రాఫిట్. సో ఆ పాయింట్ ప్యాట్ ఉండాలి. నథింగ్ బట్ మనము అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసేలా ప్లాన్ చేస్తాం. కాబట్టి ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ షుడ్ బి రికవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఇది నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తుంది మీకు. నెక్స్ట్ ఒకవేళ బీఈపీ వాల్యూ కావాలనుకోండి, సింపుల్గా ఏం చేయొచ్చు? బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్, ఇలా అయినా ఫాలో అవ్వచ్చు. లేదు డైరెక్ట్ వాల్యూ కావాలనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. మీరు రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు, రెండు ఒకే ఆన్సర్ వస్తాయి. మీరు ఆన్సర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ ఫార్ములా యూస్ చేస్తున్నారు, ఏ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నారు అని ఐడెంటిఫై చేస్తే చాలు. సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. లాస్ట్ టైం రివిజన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు నేను కొన్ని అబ్జర్వ్ చేశాను. చాలామంది బీఈపీ ఫార్ములాస్ సంబంధించి చెప్తున్నా, పర్టికులర్గా బీఈపీ అని కాదు కానీ ఫార్ములాస్కి సంబంధించి చెప్తున్నా ఏం జరిగిందనేది. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ క్వశ్చన్లో ఒకవేళ బీఈపీ ఇన్ యూనిట్స్ అడిగారు అనుకోండి, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ అడిగారు అనుకోండి, ఫార్ములా ఏం రాస్తారు? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అని రాస్తారు. కొన్నిసార్లు బీఈపీ ఇన్ వాల్యూ అడుగుతారు అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో అని రాస్తారు.
పీవీ రేషియో. కానీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం ఫిక్స్డ్ కాస్ట్ వాల్యూ అలాగే రాస్తారు, పీవీ రేషియో ప్లేస్లో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ రాసింటారు 8, 10 అలా. సో మీకు అల్టిమేట్గా ఇప్పుడు వచ్చేది నంబర్ ఆఫ్ యూనిట్స్, ఇట్ డస్ నాట్ గివ్ యూ ద వాల్యూ. సో చాలామంది అబ్జర్వ్ చేశాను సేమ్ సిచ్యువేషన్, మీకు అడిగింది వాల్యూ అయితే ఫార్ములా కరెక్ట్ రాస్తున్నారు కానీ ఆ ఫార్ములా అప్లికేషన్ తెలియట్లేదు. ఫిక్స్డ్ కాస్ట్ ఓకే రాస్తారు, న్యూమరేటర్ సేమ్ కాబట్టి, మరి డినామినేటర్లో మనకు అడిగింది యూనిట్స్ అయితే కాంట్రిబ్యూషన్ పర్ యూనిటే రాయాలి, పీవీ రేషియో ఉన్నప్పుడు పీవీ రేషియోనే రాయాలి. సో మీరు ఆ వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేయడం వల్ల మీకు వచ్చే అవుట్పుట్ అనేది మారిపోతుంది. వాడు అడిగిన రిక్వైర్మెంట్ మాత్రమే మనం రాయాలి, వేరే రిక్వైర్మెంట్ రాయకూడదు. సో ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. వారికి అడుగుతున్నాం, ఐ మీన్ ఫార్ములాస్ కరెక్ట్గానే రాస్తున్నాం కాదనట్లేదు, ఫార్ములాస్ ఆర్ 100% కరెక్ట్, ఫార్ములా కరెక్ట్గానే మెన్షన్ చేస్తున్నారు, బట్ తీసుకునే ఇన్పుట్ అనేది సరిగ్గా తీసుకోవట్లేదు. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అన్నప్పుడు పీవీ రేషియో పర్సెంటేజ్ ఎలా కన్సిడర్ చేస్తాం ఆ ప్లేస్లో మనం కన్సిడర్ చేయకూడదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను అబ్జర్వ్ చేసిన కామన్ మిస్టేక్స్లో అదొక మెయిన్ మిస్టేక్, చాలాసార్లు ఫ్రీక్వెంట్గా జరిగిన మిస్టేక్ అది. దాని తర్వాత మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మీకు నార్మల్గా ఈ ఈక్వేషన్ స్టేట్మెంట్ని కనుక చూస్తే ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్ కాస్ట్ కవర్ అయితే దాన్ని బీపీ అంటాం. ఎగ్జాక్ట్గా మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ అన్నది ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేస్తే బీపీ అంటాం. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ రికవర్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. ఆ ప్రాఫిట్ని మెజర్ చేయడానికి మనము ఎంఓఎస్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అవునా, జస్ట్ గివ్ మీ ఏ మినిట్, బ్యాటరీస్ చేంజ్ చేస్తాం. చాలా స్టక్ అవుతుందా అందరికీ? Guess, can you confirm now? Is it clear? Yes, sir. Okay. సో ఎట్ చేస్తాం బీపీ అయిపోయింది, ఎంఓఎస్. సో మనకి ఎగ్జాక్ట్గా మనం అర్న్ చేసిన కాంట్రిబ్యూషన్ బీపీని కవర్ చేసింది అనుకోండి, ఐ మీన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసింది అనుకోండి, అది బీపీ అవుతుంది. ఒకవేళ ఫిక్స్డ్ కాస్ట్ కన్నా ఎక్కువ కవర్ చేస్తే అది ఎంఓఎస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం అర్న్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ అంతా కూడా ప్రాఫిట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి, ఎంత ప్రాఫిట్స్ని రికవర్ చేస్తున్నాయి అన్నది. సో దిస్ ఈస్ ఫార్ములా రిలేటెడ్ టు ఎంఓఎస్ ఫర్ నంబర్ ఆఫ్ యూనిట్స్. ఒకవేళ వాల్యూ కావాలంటే సేమ్ ఫార్ములా, ఎంఓఎస్ ఈక్వల్ టు ఎంఓఎస్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. ఆర్ డైరెక్ట్ ఫార్ములా కావాలనుకుంటే ఎంఓఎస్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో. ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫార్ములాస్. మన పార్ట్ 1 మొత్తంలో మనం ఎక్కువగా యూస్ చేసే మెయిన్ ఫార్ములాస్ ఇవి. మెయిన్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇవే. సో ఇప్పుడు దీన్ని ఇంకా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి ఇక్కడ వరకు. ఈ సింగిల్ ప్రాఫిట్ ఫార్ములా అవ్వచ్చు, సింగిల్ ఈక్వేషన్ అవ్వచ్చు, బీఈపీ వాల్యూస్ అవ్వచ్చు, బీఈపీ ఫార్ములాస్ అవ్వచ్చు, ఇన్ యూనిట్స్ అవ్వచ్చు, ఇన్ వాల్యూ అవ్వచ్చు, ఎంఓఎస్ ఇన్ యూనిట్స్ అవ్వచ్చు, ఎంఓఎస్ ఇన్ వాల్యూ అవ్వచ్చు. ఫస్ట్ ఒకసారి అవి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి, అడగండి ఒకసారి. సో క్లియర్ కదా, ఏం డౌట్స్ లేవు కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ని ఇంకాస్త ఎలాబరేట్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఒక డేటా తీసుకుంటున్నా. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 తీసుకుందాం చాలు, 10, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ రావాలి కదా మనకు. నెంబర్ ఆఫ్ యూనిట్స్ 100, ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి 300 రూపీస్ అనుకుందాం. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇది, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 300. సో నంబర్ ఆఫ్ యూనిట్స్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఏమో 100, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమో 5, నంబర్ ఆఫ్ యూనిట్స్ 100, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 300. గైస్ కెన్ యూ ఐడెంటిఫై ద వాల్యూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ బీఈపీ? బీఈపీ యూనిట్స్ అన్ని ఐడెంటిఫై చేయగలరా? బీఈపీ యూనిట్స్, బీఈపీ ఇన్ యూనిట్స్ 60. ఇంకా గైస్ వాట్ అబౌట్ అదర్స్? సింపుల్ ప్రాబ్లం చేయాలి అందరూ. సో బీఈపీ యూనిట్స్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత మనకి? 300, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 5. సో 300 డివైడ్ బై 5 అంటే 60 యూనిట్స్ విల్ బి ద బీఈపీ. 60 యూనిట్స్ విల్ బి బీఈపీ. దీని మీనింగ్ ఏంటంటే మీరు టోటల్గా సేల్ చేసిందేమో 100 యూనిట్స్, అందులో మీరు ఇంకర్ అయిన కాస్ట్ని 60 యూనిట్స్ రికవర్ చేసేస్తున్నాయి. ఫస్ట్ 60 యూనిట్సే మీరు ఇంకర్ అయిన కాస్ట్ని మొత్తం రికవర్ చేసేస్తున్నాయి. మరి మిగతా 40 యూనిట్స్ ఏం చేస్తాయి? టోటల్గా 100 యూనిట్స్లో 60 బీఈపీ అయితే మిగతా 40 యూనిట్స్ని ప్రాఫిట్ని జనరేట్ చేస్తాయి. ఎలా జనరేట్ చేస్తాయి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ దీన్నే స్టేట్మెంట్లో చూద్దాం మనము. సేల్ వాల్యూ, టోటల్ సేల్ వాల్యూ అట్ బీఈపీ చూద్దాం అండ్ అట్ టోటల్ చూద్దాం, అట్ 100 యూనిట్స్ చూద్దాం. సేల్ వాల్యూ అంటే బీఈపీ దగ్గర ఎంత వస్తుంది? నేను 60 యూనిట్స్ని సేల్ చేశాను, ఈచ్ వన్ 10 రూపీస్, 600. వేరియబుల్ కాస్ట్ 60 యూనిట్స్ సేల్ చేశాను, ఈచ్ వన్ 5 రూపీస్, 300. కాంట్రిబ్యూషన్ 300, ఫిక్స్డ్ కాస్ట్ 300. సో మీరు సేల్ చేసిన 60 యూనిట్స్
వేరియబుల్ కాస్ట్ని రికవర్ చేస్తుంది, 300 రూపీస్ వేరియబుల్ కాస్ట్ని రికవర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా రికవర్ చేస్తుంది. మరి 100 యూనిట్స్ని సేల్ చేస్తే ఏమవుతుందో చూడండి ఒకసారి. 100 యూనిట్స్ సేల్ చేస్తే సేల్ వాల్యూ ఎంత అవుతుంది? 100 into 10,000 వేరియబుల్ కాస్ట్, సేమ్ 100 యూనిట్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్, ఈచ్ వన్ 5 రూపీస్, 500 విల్ బి ద కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 300. సో ఓవరాల్గా 200 ప్రాఫిట్ వస్తుంది. ఆ 200 ప్రాఫిట్ ఎలా వస్తుంది? ఓవరాల్గా మీరు సేల్ చేసింది 100 యూనిట్స్ అయితే అందులో 40 యూనిట్స్ రిలేటెడ్ టు బీఈపీ, 60 యూనిట్స్ రిలేటెడ్ టు బీఈపీ, అంటే మిగతా 40 యూనిట్స్ 200 రూపీస్ సేల్స్ చేస్తున్నాయి. చూడండి ఒకసారి, 40 యూనిట్స్ ఇంటూ 10, 400. ఈ 400 రూపీస్ అనేది దీని నుంచి వేరియబుల్ కాస్ట్ మనము వేరియబుల్ కాస్ట్ కూడా రికవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ చెప్పిన టోటల్ కాస్ట్ అనేది 500 రూపీస్ యాజ్ వెల్ యాజ్ 300 రూపీస్, టోటల్ 800 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాం కదా. ఈ 800 రూపీస్ కాస్ట్ ఆల్రెడీ ఫస్ట్ 60 యూనిట్స్ రికవర్ చేసేసాయి, ఫస్ట్ 60 యూనిట్స్ రికవర్ చేసేస్తాయి. మరి మిగతా 200 ఏమవుతుందంటే అది అల్టిమేట్గా ప్రాఫిట్స్ వస్తుంది. దాని మీనింగ్ ఏంటి అంటే, వన్స్ మీరు బీపీ క్రాస్ అయిన తర్వాత ఎన్ని యూనిట్స్ అయితే ఎక్స్ట్రా సేల్ చేస్తారో, ఇక్కడ 40 యూనిట్స్ ఎక్స్ట్రా సేల్ చేస్తారు, ఈ 40 యూనిట్స్ కూడా డెఫినెట్గా ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి. ఈ 40 యూనిట్స్ కూడా డెఫినెట్గా ప్రాఫిట్స్ని మాత్రమే తీసుకొస్తాయి. ఎలా వస్తుంది అది? 40 యూనిట్స్ ఇంటూ 10, 400 వేరియబుల్ కాస్ట్, 40 యూనిట్స్ ఇంటూ 5, 200. సో కాంట్రిబ్యూషన్ 200. మరి ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది కదా, ఫిక్స్డ్ కాస్ట్ 0 ఆల్రెడీ రికవర్ అయిపోయింది కదా, ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఇక్కడ రికవర్ అయిపోయింది కదా 300. సో వచ్చేది ఇదంతా కూడా ప్రాఫిట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఎగ్జాంపుల్. బీఈపీ ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేస్తే ప్రాఫిట్ 0 అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ బీఈపీ పాయింట్. ఒకవేళ మీరు ఫిక్స్డ్ కాస్ట్ని కనుక క్రాస్ అయ్యి బీఈపీ పాయింట్ని క్రాస్ అయ్యి ముందుకు వచ్చారా, అల్టిమేట్గా ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో ఇక్కడ 60 యూనిట్స్ని ఏమో బీఈపీ అంటాం, బీఈపీ యూనిట్స్ అంటాం. 40 యూనిట్స్ని ఏమో ఎంఓఎస్ యూనిట్స్ అంటాం, బీఈపీ యూనిట్స్, ఎంఓఎస్ యూనిట్స్. మరి 60 + 40 రెండింటిని యాడ్ చేస్తే 100 యూనిట్స్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ టోటల్ సేల్స్. మన ఓవరాల్ టోటల్ సేల్స్ వచ్చేసి 100 కదా. దిస్ ఇస్ కాల్డ్ టోటల్ సేల్స్. నథింగ్ బట్ టోటల్ సేల్ యూనిట్స్ ఈక్వల్ టు బీఈపీ యూనిట్స్ ప్లస్ ఎంఓఎస్ యూనిట్స్. వన్ మోర్ ఫార్ములా. సో టోటల్ సేల్ యూనిట్స్ ఈక్వల్ టు బీఈపీ యూనిట్స్ ప్లస్ ఎంఓఎస్ యూనిట్స్. అదే టోటల్ సేల్ వాల్యూ కావాలంటే బీఈపీ వాల్యూ ప్లస్ ఎంఓఎస్ వాల్యూ. వన్ మోర్ ఫార్ములా. సో ప్రతిదీ ఒక ఈక్వేషన్ నుంచే వస్తాయి, ప్రతి ఒక్క ఫార్ములాస్ కూడా ఈక్వేషన్ నుంచే వస్తాయి. మీరు సపరేట్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. సో టోటల్ సేల్ వాల్యూ ఎలా వస్తుందంటే, టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. ఇట్ మే బి యూనిట్స్ ఆర్ ఇట్ మే బి వాల్యూ. సో దీని నుంచి మనము ప్రపోర్షనేట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఎలా ప్రపోర్షనేట్ ఐడెంటిఫై చేస్తాం? లెట్స్ సే టోటల్ సేల్ వాల్యూ ఇస్ 100 రూపీస్, దెన్ బీఈపీ 60% హియర్, నథింగ్ బట్ యూనిట్స్ పరంగా చెప్తున్నా. సో 40% ఈస్ ఎంఓఎస్ యూనిట్స్, బీఈపీ 60%, 40% ఎంఓఎస్ యూనిట్స్. సేమ్ దీని నుంచి మనకు బీఈపీ రేషియో కావాలి. బీఈపీ రేషియో ఎలా వస్తుంది? బీఈపీ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. మీకు బీఈపీ రేషియో కావాలంటే బీఈపీ సేల్స్ ప్లస్ టోటల్ సేల్స్. సేమ్ ఫార్ములా ఎంఓఎస్ సేల్స్ కావాలి. ఎంఓఎస్ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. ఎంఓఎస్ సేల్స్ డివైడ్ బై టోటల్ సేల్స్. నథింగ్ బట్ మనం బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియోని కనుక యాడ్ చేస్తే డెఫినెట్గా టోటల్ సేల్స్ అవ్వాలి. టోటల్ సేల్స్ షుడ్ బి 1. బీఈపీ సేల్స్ ప్లస్ బీఈపీ సేల్స్ రేషియో ప్లస్ ఎంఓఎస్ సేల్స్ రేషియో షుడ్ బి ఈక్వల్ టు 1. సో ప్రతిదీ ఒకే ఒక ఫార్ములా, కాకపోతే నంబర్ ఆఫ్ వేస్లో మనం మౌల్డ్ చేసుకోవాల్సి వస్తుంది, మనకు కావాల్సిన తగ్గట్టుగా కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఒకసారి చూసుకోండి ఎగ్జాంపుల్ మొత్తం ఒకసారి. ఏమైనా డౌట్ ఉందా?
బీఈపీ ప్లస్ ఎంఓఎస్. వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి చాలా ఈజీ ఉంటుంది కాన్సెప్ట్. జస్ట్ అనలైజ్ చేయండి ఒకసారి, ఏమైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి. ఈరోజు ఫార్ములాస్ మీద క్లియర్ కట్ క్లారిటీ తెచ్చుకుందాం. టుమారో క్లాస్ నుంచి ఇంకా మన మెటీరియల్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఫార్ములాస్ మీద క్లారిటీ వచ్చేసేయాలి. బీఈపీ ఎలా వస్తుంది, ఎంఓఎస్ ఎలా వస్తుంది, బీఈపీ రేషియో ఫార్ములా ఎలా వస్తుంది, ఎంఓఎస్ రేషియో ఫార్ములా ఎలా వస్తుంది, పీవీ రేషియో ఫార్ములా ఎలా వస్తుంది, బీఈపీ వాల్యూస్ ప్లస్ ఎంఓఎస్ వాల్యూస్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, బీఈపీ రేషియో 40% అయితే ఎంఓఎస్ రేషియో ఎంత అవుతుంది, అల్టిమేట్లీ 60% బ్యాలెన్స్ పర్సెంటేజ్ అంతా ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా క్లారిటీ రావాలి ఈరోజు క్లాస్లో. సో దీంతో పాటు మీరు బీఈపీ రేషియో ఎంఓఎస్ రేషియో తెలిసిందంటే ఆటోమేటిక్గా సేల్స్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. లెట్స్ సే సేల్స్ ఆర్ 100 రూపీస్, వేరియబుల్ కాస్ట్ ఈజ్ 70, దెన్ కాంట్రిబ్యూషన్ ఇస్ 30. సో మనం దీన్ని బేస్ చేసుకొని వేరియబుల్ కాస్ట్ రేషియో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. 1 minute. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము వేరియబుల్ కాస్ట్ రేషియో కనుక్కోవాలి. ఎలా వస్తుంది? టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై టోటల్ సేల్స్. మనం వేరియబుల్ కాస్ట్ కైనా సరే కాంట్రిబ్యూషన్ కైనా సరే బేస్ అన్నది ఆల్వేస్ సేల్సే. సో ఇంటూ 100. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ 70, టోటల్ సేల్స్ 100 ఇంటూ 100, నథింగ్ బట్ 70%. వన్స్ వేరియబుల్ కాస్ట్ రేషియో 70% అయింది అంటే అల్టిమేట్గా కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో నథింగ్ బట్ పీవీ రేషియో, మన లాంగ్వేజ్లో పీవీ రేషియో ఆర్ కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అంటారు, ఆర్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో కూడా అనుకుంటారు. బట్ ఎక్కువ యూస్ చేసేది పీవీ రేషియో. పీవీ రేషియో విల్ బి 30%. సో వేరియబుల్ కాస్ట్ రేషియో 70% అయిందంటే అల్టిమేట్గా 1 - 0.7% విచ్ ఈస్ 0.3%, నథింగ్ బట్ 30%. సో క్లారిటీ వచ్చేసాయి అవి. వేరియబుల్ కాస్ట్ రేషియో ప్లస్ పీవీ రేషియో ఈక్వల్ టు 1. ఈ పాయింట్స్ క్లారిటీ వచ్చేసాయి. సేమ్ అలాగే వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఏమొస్తుంది? రెండింటిని యాడ్ చేస్తే ఐడియా ఉందా? వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఏమొస్తుంది? ట్రై చేయండి చూద్దాం. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఏమొస్తుంది? పోనీ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్.
విచ్ ఇంప్లైస్ కాంట్రిబ్యూషన్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు సేల్స్. నేను చెప్తున్నా, ఫార్ములా తెలియడం వేరు, అప్లై చేయడం వేరు. మీకు ఫార్ములా తెలుసు అంతే, అప్లై చేయడం తెలియదు. ఇంకా ఇదే అప్లై చేయడం అంటే, కొత్తగా ఏం లేదు. వేరియబుల్ కాస్ట్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు టోటల్ సేల్స్. సేమ్ అలాగే బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్. సేమ్ అదేవిధంగా బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఈక్వల్ టు 1. రేషియోస్ అయితే ఈక్వల్ టు 1 అవుతాయి, వాల్యూస్ అయితే ఈక్వల్ టు టోటల్ సేల్స్ అవుతాయి. మరి చాలామంది ఇలా కూడా రాస్తారు, బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ సేల్స్ అంటాడు ఈక్వల్ టు 1. కాదు, దిస్ ఇస్ సేల్ వాల్యూ, దిస్ ఇస్ రేషియో వాల్యూ. ఒక సేల్ వాల్యూని ఒక రేషియో వాల్యూని ఎలా కంపేర్ చేస్తాం మనం, ఎలా ఇంక్లూడ్ చేస్తాం ఒకే ఒకే ఫార్మాట్లో? ఇంక్లూడ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ నాట్ ద ఫార్ములా. సో ఈ ప్రతి ఒక్క ఫార్ములాస్ మనకి క్లారిటీ ఉండాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే చాలా టైం సేవ్ అవుతుంది. ట్రస్ట్ మీ, చాలా టైం సేవ్ అవుతుంది. So as of now, I think I hope it is clear now. సో బీఈపీ ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సిపియు అని నేర్చుకున్నాం. ఈ యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కోసం అయితే బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై సిపియు. కొన్నిసార్లు మనకు బీఈపీతో పాటు ఎంఓఎస్ అడుగుతాడు. ఎంఓఎస్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ డివైడ్ బై సిపియు. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే రిక్వైర్డ్ సేల్స్. రిక్వైర్డ్ సేల్స్ పాయింట్ ఏంటి అంటే, మనకు ఏదైతే మనకు ఇచ్చిన డేటాతో బేస్ చేసుకొని ప్రాఫిట్ మేబీ ఒక 10,000 కావాలంటాడు. 10,000 20,000 డిజైర్డ్ ప్రాఫిట్ చెప్తాడు. నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే కనుక 10,000 ప్రాఫిట్ వస్తుందో మనం ఐడెంటిఫై చేయాలి. నువ్వు ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే నీ ప్రాఫిట్ అనేది 10,000 వస్తుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేయగలం? మీరు జనరల్గా థింక్ చేస్తే ఫస్ట్ ప్రాఫిట్ రావాలంటే మనకు ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వాలి. ఫస్ట్ మనకి ప్రాఫిట్ రావాలి అంటే ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అవ్వాలి. ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిన తర్వాత మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. అంటే మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి, 10,000 రూపీస్ ప్రాఫిట్ని కవర్ చేయాలి. మీరు ఎంతైతే కాంట్రిబ్యూషన్ అర్న్ చేస్తారో అది డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి, ప్లస్ 10,000 నథింగ్ బట్ డిజైర్డ్ ప్రాఫిట్ని కవర్ చేయాలి. అప్పుడు మాత్రమే రిక్వైర్డ్ సేల్స్ వాల్యూ వస్తుంది, ఆ రిక్వైర్డ్ సేల్స్ ఫార్ములా వస్తుంది. సేమ్ పాయింట్ బీఈపీలో మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ అవుతుందో చూస్తున్నారు. ఎంఓఎస్లో మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఎంత ప్రాఫిట్ కవర్ అవుతుందో చూస్తున్నారు. సేమ్ అలాగే రిక్వైర్డ్ సేల్స్తో మీరు అర్న్ చేసే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మీ డిజైర్డ్ ప్రాఫిట్ 10,000ని కూడా కవర్ చేయాలి. కాబట్టి అది న్యూమరేటర్లో తీసుకున్నాం. సేమ్ ఫార్ములాస్, ఒకవేళ యూనిట్స్ అయితే ఇవి చేస్తారు, వాల్యూస్ అయితే పీవీ రేషియో అని రాస్తారు. అంతే, వాల్యూస్ అయితే పీవీ రేషియో అని రాస్తారు. సింపుల్ ఫార్ములాస్. ఒకసారి రివైజ్ చేయండి, చూద్దాం. ఏమైనా డౌట్స్ ట్రైస్ చేయండి. ఏదైనా పాయింట్ కన్ఫ్యూజన్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా డెఫినెట్గా మీరు అడగాలి. మీరు అడిగితేనే మాకు తెలుస్తుంది. ఇంకా టుమారో క్లాస్ నుంచి ఈరోజు ఇంకొక ఇండిఫరెన్స్ పాయింట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. టుమారో క్లాస్లో ఇంకా డైరెక్ట్గా మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాం. మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మెటీరియల్లో, కాన్సెప్ట్ మెటీరియల్లో ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం. సో ఇండిఫరెన్స్ పాయింట్ ఏంటి? ఇండిఫరెన్స్ పాయింట్ అంటే
గైస్ ఐ థింక్ గ్రూప్ 1లో కూడా దీని మీద అంత హై కాన్సన్ట్రేషన్ ఉండదు, బట్ ఇప్పుడు ఖచ్చితంగా వినాలి మీరు. ఇండిఫరెన్స్ పాయింట్, నేను పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నా దగ్గర 2 మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. పర్టికులర్గా నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి నా దగ్గర 2 మిషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మిషన్ 1, మిషన్ 2. మిషన్ 1లో ప్రొడ్యూస్ చేయాలంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5 రూపీస్ అవుతుంది. దీంట్లో అయితే 10 రూపీస్ అవుతుంది వేరియబుల్ కాస్ట్. సో మిషన్ 1లో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తక్కువే, కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 8,000 రూపీస్. 8 ఇంకా ఎక్కువ తీసుకుందాం. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 20,000 రూపీస్ అవుతుంది, అంటే ఆ మిషన్ 1 మెయింటైన్ చేయాలంటే. మిషన్ 2ని యూజ్ చేయాలంటే వేరియబుల్ కాస్ట్ ఎక్కువ, బట్ ఫిక్స్డ్ కాస్ట్ మేబీ ఒక 15,000 రూపీస్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అనేది 15,000 రూపీస్ అవుతుంది. సో నాకు ఒక డైలమా, ఒకవేళ వేరియబుల్ కాస్ట్ని బేస్ చేసుకుంటే M1 తక్కువ ఉంది కాబట్టి M1 సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ని బేస్ చేసుకుంటే M2 తక్కువ ఉంది కాబట్టి M2ని సెలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏ మిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి? నేను మిషన్ 1 ప్రొడ్యూస్ చేయాలా, మిషన్ 1 యూస్ చేయాలా, మిషన్ 2 యూస్ చేయాలా? ఈ కన్ఫ్యూజన్ పాయింట్ ఉన్నప్పుడు నాకు క్లారిటీ ఇచ్చేది ఇండిఫరెన్స్ పాయింట్. నేను ఇప్పుడు ఏదైతే డైలమాలో ఉన్నానో ఈ డైలమా నుంచి నేను ప్రాపర్గా ఒక డిసిషన్ తీసుకోవడానికి యూజ్ అయ్యే పాయింటే ఇండిఫరెన్స్ పాయింట్. నేను మరీ చెప్తున్నా, నేను ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏదర్ మిషన్ 1 అయినా తీసుకోవచ్చు, మిషన్ 2 అయినా తీసుకోవచ్చు. మిషన్ 1కి ఏమో నేను ప్రొడ్యూస్ చేసే ఈచ్ ప్రోడక్ట్ మీద 5 రూపీస్ వేరియబుల్ కాస్ట్ ఇంకా రావాల్సి వస్తుంది, బట్ ఫిక్స్డ్ కాస్ట్ 20,000 అవుతుంది మిషన్కి. అంటే మిషన్ 1 మీద ఫిక్స్డ్ కాస్ట్ 20,000, మేబీ డిప్రిషియేషన్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మిషన్ 2 యూస్ చేస్తే వేరియబుల్ కాస్ట్ 10 రూపీస్ అవుతుంది, కానీ ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ ఉంది, 15,000 అవుతుంది. కంపేర్ టు మిషన్ 1 తక్కువ అవుతుంది. సో ఇప్పుడు నాకు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటి, నేను మిషన్ 1 కొనాలా, మిషన్ 2 కొనాలా? అది తెలుసుకోవాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇండిఫరెన్స్ పాయింట్. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వెయిట్. చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఈ ఫార్ములా యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్, నెగిటివ్ సైన్ షుడ్ బి ఇగ్నోర్డ్ బికాస్ ఇట్ ఈస్ ఎ డిసిషన్ నాట్ ఏ వాల్యూ. ఎప్పుడైనా సరే డిసిషన్ మేకింగ్లో నెగిటివ్ సైన్స్ అన్నది పెద్ద హై ప్రయారిటీ అయితే దానికి ఇంపార్టెన్స్ ఉండదు. సో డిఫరెన్స్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ 5,000 అండ్ డిఫరెన్స్ ఇన్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5, నథింగ్ బట్ 1000 యూనిట్స్. ఏంటిది మీనింగ్ ఏంటంటే, నీ ఇంటెన్షన్ కనుక 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం అయితే, నీ ఇంటెన్షన్ కనుక 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడం అయితే, నువ్వు M1 అన్న యూస్ చేయి, M2 అయినా యూస్ చేయి, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. అంటే సేమ్ కాస్ట్ ఎంకర్ అవుతావు నువ్వు. నీ ఇంటెన్షన్ 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడం అయితే నువ్వు M1 అన్నా యూస్ చేయి, M2 అయినా యూస్ చేయి, రెండు కూడా సేమ్ కాస్టే వస్తాయి. సో యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఎలా తెలుస్తుంది సార్? ఒకసారి క్రాస్ వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను M1 యూస్ చేసి 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాను. M2 యూస్ చేసి కూడా 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. వేరియబుల్ కాస్ట్ 1000 యూనిట్స్ ఇంటూ 5, 5,000. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 20,000, ఓవరాల్గా 25,000 అవుతుంది. సో M1తో చూస్తే ఓవరాల్గా 25 అవుతుంది. మరి M2లో చూద్దాం. 1000 యూనిట్స్ ఇంటూ 10, 10,000 ఇస్ ద వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 15,000. సో ఇది కూడా 25,000 అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేశారా? నాకు ఇంతకుముందు కాస్ట్కి సంబంధించి డైలమా ఉండేది, ఏది యూస్ చేయాలని. ఇప్పుడు M1 యూస్ చేసినా 25 అవుతా ఉంది, M2 యూస్ చేసినా 25 అవుతా ఉంది. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ప్రొడ్యూస్ 1000 యూనిట్స్. మనం 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే మనం M1 యూస్ చేసినా M2 యూస్ చేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఈజీగా మనము ఏ మిషన్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ ద పాయింట్ కమ్స్ వెన్ ఇఫ్ యూ నీడ్ టు ప్రొడ్యూస్ మోర్ దాన్ 1000 యూనిట్స్. ఒకవేళ నేను గ్రేటర్ దాన్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏది యూస్ చేయాలి? ఒకవేళ లెస్ దాన్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏది యూస్ చేయాలి? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఇండిఫరెన్స్ పాయింట్ బాగుంది, ఓకే. 1000 యూనిట్స్ని కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే నువ్వు M1 అయినా యూస్ చేయి, M2 అయినా యూస్ చేయి, పెద్ద ఇష్యూ లేదు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు నువ్వు. మరొకవేళ గ్రేటర్ దాన్ 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే నేను M1 యూస్ చేయాలా, M2 యూస్ చేయాలా? లేదు, లెస్ దాన్ 1000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే కనుక
M1 యూస్ చేయాలా M2 యూస్ చేయాలా, ఎలా డిసైడ్ చేయాలి? If you are required to produce or if you are interested to produce more than indifference point units, అంటే నథింగ్ బట్ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ అయిపోతుంది ఆల్రెడీ మనకి, బట్ రికవర్ అవ్వాల్సింది వేరియబుల్ కాస్టే కాబట్టి వేరియబుల్ కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకోండి. If you are interested to produce the more points than indifference point, nothing but greater than indifference points, then you need to select the machine which will have lower variable cost per unit. ఎందుకు అంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కొద్దీ ఆల్రెడీ ఓల్డ్ యూనిట్స్ ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసి ఉంటాయి కాబట్టి వేరియబుల్ కాస్ట్ మాత్రమే రెడ్యూస్ అయ్యేలా చూసుకోవాలి. కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేయాలనుకునేది లెస్ దాన్ ఇండిఫరెన్స్ పాయింట్ అనుకోండి, మన కేసులో లెస్ దాన్ 1000 యూనిట్స్ అనుకోండి, మీ ఫిక్స్డ్ కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తారంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాటి మీద. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఫిక్స్డ్ కాస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నథింగ్ బట్ if I want to produce greater than 1000 units, then I should select lower variable cost. ఈ రెండిట్లో వేరియబుల్ కాస్ట్ తక్కువ ఏది ఉంది? మిషన్ 1. కాబట్టి ఇక్కడ M1 సెలెక్ట్ చేసుకుంటా. If I want to produce less than 1000 units, then fixed cost which will have lower fixed cost, nothing but M2. సో ఓవరాల్గా నాకు క్లారిటీ వచ్చేసింది. నాకు 2 మిషన్స్ ఉన్నాయి, ఈ 2 మిషన్స్తో నేను ఏది యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేయడానికి. ఒకవేళ నా కెపాసిటీ కనుక లెస్ దాన్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ అయితే దెన్ ఐ షుడ్ సెలెక్ట్ M2. లేదు ఒకవేళ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాను, గ్రేటర్ దాన్ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది అంటే దెన్ ఐ షుడ్ సెలెక్ట్ M1 బికాస్ ఇట్ రిక్వైర్స్ లోయర్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో గైస్, ఇది ఓవరాల్గా ఇండిఫరెన్స్ పాయింట్ ఫార్ములా, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ కాస్టింగ్ పేపర్. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే చూసుకొని, ఐ థింక్ అందరికీ కొత్త కాన్సెప్ట్ అనుకుంటా ఇది, ఓల్డ్ వాళ్ళకు కూడా. ఒకసారి బాగా చూసుకొని ఏదైనా డౌట్స్ ఉంటే రైస్ చేయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. ఇండిఫరెన్స్ పాయింట్ వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ పాయింట్. మీకు సిఎంఏ స్టూడెంట్స్కి అయితే సిఏ వాళ్ళకి ఒక కాస్టింగ్లోనే వస్తుంది, సిఎంఏ స్టూడెంట్స్కి అయితే ఓఎంలో ఒక 2-3 ప్లేసెస్లో వస్తుంది కాన్సెప్ట్. ఆ ప్రాబ్లం అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాల్సిందే. రివైజ్ చేయండి ఒకసారి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు రన్నింగ్ నోట్స్? ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారా? సింపుల్గా స్క్రీన్ షాట్స్ ఎక్కువ రోజులు ఉండవు, ముందే చెప్తున్నా. అన్ని రివైజ్ చేయండి సార్. బీఈపీ, ఎంవైఎస్, వేరియబుల్ కాస్ట్ రేషియో, కాంట్రిబ్యూషన్ రేషియో, పీవీ రేషియో, అన్ని ఫార్ములాస్ ఇక్కడే ఉన్నాయి. ఒకసారి రివైజ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడిగేసేయండి. క్లోజ్ వస్తుందా మీరు జుట్టుకి? విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఒక్క స్టేట్మెంట్ ఆల్మోస్ట్ 10 మార్క్స్ తీసుకొస్తుంది మీకు, ఒకే ఒక్క స్టేట్మెంట్.
సో గైస్ క్లియరా? ఐ హోప్ ఏ డౌట్స్ లేవనుకుంటున్నా. ఒకసారి అన్ని రివైజ్ చేసుకోండి. టుమారో క్లాస్లో ఇంకా మన మెయిన్ కాన్సెప్ట్ మీటర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా డీల్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ అసలు మీట్ అవుదాం. బాయ్. Recording in progress. Recording stopped.